ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. మూత పెట్టుకొని ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న వీటిలోకి టమాటోస్, ఒక 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ, ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలన్నమాట. అన్నీ వేసేసుకొని కాసేపు అలా మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. కాస్త టమాటోస్ అండ్ వంకాయలు, ఆలుగడ్డలు మగ్గిపోతాయి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ధనియాల పొడి అండ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని కాస్త కుక్ అయిన తర్వాత కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని కాసేపు అలా కుక్ అవ్వనిస్తే వంకాయ ఆలుగడ్డ కర్రీ సూపర్ టేస్టీగా రెడీ అయిపోతుంది. ఈసారి మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్.